Everybody, the Christmas festival భాగంగా కేక్ మేకింగ్ స్టార్ట్ చేసాం. ఈరోజు ఫెస్టివల్ అంతా స్టార్ట్ చేస్తాం. ఫెస్టివల్లో కావాల్సినవి అన్ని రకాలైన ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ప్లస్ రెగ్యులర్ ఫ్రూట్స్ మిక్స్ చేసాం. ఇది ఒక 21 days దానికి అలా పెట్టిస్తారు. దాన్ని బాగా మిక్స్ అయిన తర్వాత దాన్ని అందరికీ కేక్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. So today we are here at Katria Hotel doing cake mixing, and it's the beginning of the festive season. And whenever we think of the Christmas festive season, the first thing which comes to our mind is a Christmas cake. And here we are kickstarting the process by soaking the nuts with a lot of spices, different kind of liquor going in, and it absorbs all the flavor and it's ready to be mixed up into a beautiful cake by 25th of December. So actually when we soak the nuts in a liquor, say brandy or rum or whiskey, a lot of different liquors are used depending on what the flavor profile you want. Along with the spices, it actually enhances the shelf life of the cake. So otherwise if we add fruits, it starts to rotten very fast, but this will enhance the shelf life and give a classic Christmassy flavor to the cake. It will be served to all the guests here. Yeah. Thank you. ముందు ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లోని ఒక కల్చర్ ఉండేది. దిస్ ఇస్ అ స్పెషల్ హార్వెస్ట్ సీజన్. ఈ టైం అప్పుడు ఫ్రూట్స్ నట్స్ అన్నీ పండి వాళ్ళు తెంపుకునే సమయం అది. యాక్సిడెంట్లీ వన్స్ ఏమైందంటే క్రీస్తుపూర్వం ఇది ఫ్రూట్స్ అన్నీ తెంపినప్పుడు అది యాక్సిడెంటల్గా దే హ్యావ్ ఫాలన్ ఇన్ టు లికర్. అలాగా లికర్లో పడిపోయినవి కొన్ని రోజులపైకి తీసి వాళ్ళు బేక్ చేశారు. ఈ విధంగా ప్రచలనలోకి వచ్చింది క్రిస్మస్ కేక్ మిక్చర్. ఇది ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఈ క్రిస్మస్ కేక్లు అందరికీ ఒక సంతోషం, ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది కనుక ఇది ఒక రిచువల్గా మారింది. రాను మన దేశంలో కూడా ఇది ప్రవేశించి సో నా వీఆర్ ఎవ్రీ హోటలియర్స్ నా బిఫోర్ క్రిస్మస్ 1 month ముందు దీనికి సోక్ చేస్తాం. లికర్లో సోక్ చేసిన తర్వాత దీన్ని న్యూట్రియంట్స్ ఇంకా బాగా పెరిగిపోతున్నాయి, షెల్ఫ్ లైఫ్ పెరిగిపోతుంది. దీంట్లో మిక్స్ చేసినప్పుడు ఏం చేస్తామంటే 1 part ఈ సోక్ చేసిన ఫ్రూట్స్, 1 part ఫ్లవర్, 1 part ఎగ్స్, ఇంకా 1 part షుగర్, ఇవి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని బేక్ చేస్తాం. ఆ ఎరోమా అనేది చాలా ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. దిస్ ఇస్ వై వీ సెలబ్రేట్ క్రిస్మస్. ఇట్స్ అ ఫెస్టివల్, స్టార్టింగ్ ఆఫ్ ఫెస్టివల్ సీజన్స్. సో దీంతో ఓన్లీ కేక్సే కాకుండా పుడింగ్స్ కూడా చేస్తారు దీంతో. అది మాకు ఉన్న కార్పొరేట్ గెస్ట్లకి క్లయింట్లకి ఇస్తాము, ప్లస్ హోటల్లో సేల్ గురించి పెట్టుకుంటాము, ప్లస్ బుఫేలోని క్రిస్మస్ టైం న్యూ ఇయర్ టైం అప్పుడు చేస్తాం. రమేష్ బాబు అండి, నేను హోటల్ జనరల్ మేనేజర్ని. థ్యాంక్ యూ. మనం ఆల్రెడీ క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తున్నాము కత్రియా హోటల్లో. ఈరోజు కేక్ మిక్సింగ్ సెరమనీ జరిగింది, చాలామంది వచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ రావడం వల్ల. మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ప్లస్ ఈ కేక్ని మనము ఒక ట్రెడిషన్గా చూసుకుంటూ వస్తున్నాం అనమాట ప్రతి సంవత్సరం. ఈ కేక్ మిక్సింగ్ అనేది మన చాలా డ్రై ఫ్రూట్స్ అంటే కలుపుకొని వైన్, విస్కీ, రమ్ము ఇవన్నీ కలుపుకొని దాన్ని సోక్ చేయడం వల్ల అది ఫర్మెంటేషన్ బాగా అవుతుందన్నమాట. 30 రోజుల వరకు దీన్ని ఉంచేసి దాని తర్వాత మేము కేకులు చేస్తాము. ఒక 1/2 kg 1 kg అలా చేసేసి మాకు వస్తున్న అతిథులందరికీ మేము ఈ కేక్ని సర్వీస్ చేస్తామన్నమాట, వాళ్ళందరూ ఎంజాయ్ చేసేలాగా. ఇప్పుడు ఆల్రెడీ మనం కొన్ని ప్రమోషన్ చేస్తున్నాం హోటల్లో. మన క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి 5+1 థాలీ ఇస్తున్నాము హోటల్లో, తర్వాత 5+1 బుఫే కూడా ఇస్తున్నాము హోటల్లో. సో ఈ వీడియో ద్వారా ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ఎప్పుడు వచ్చినా కానీ మేము డిసెంబర్ 1st week నుంచి క్రిస్మస్ కేకులు సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని నా టీం తరఫున నేను తెలియజేసుకుంటున్నాను అనమాట. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.